దయచేసి గుడి ముందు ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు దయచేసి అందరూ తీయాలన్నా అక్కడ చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. అధికారుల వెహికల్స్ అక్కడ ఆగుతాయి కాబట్టి దయచేసి అందరూ తీయాలి. గల్లీలో పెట్టుకోండి. దయచేసి ఒక గంట సేపు అక్కడ నుంచి అన్ని వెహికల్స్ తీయాలి. నన్ను బెదిరించుడయా, చేసినది తప్పని ఒప్పుకొని సీతను రాముడకు అప్పగించి అతని శరణు వేడవలయునా. మన పద్మార్కం గజానన మహర్షి భక్తానా ఏకదంతముపాస్మహే అనేకదంత ఉపాస్మహే. ఓం శివలాల్ మహారాజే నమః. ఓం జగన్మాతే నమః. సేవాలాల్ మహారాజ్ గారికి వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు జాటవ్ కిషన్ నాయక్ గారు ఎమ్మెల్యే సార్ గారిని కోరుతూ తదుపరి కార్యక్రమం వచ్చినటువంటి అతిథులకు బొకేతో ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ హుస్సేన్ సార్ గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆహ్వానం పలుకుతున్నారు. ఎమ్మెల్యే సార్ గారికి టీడీఓ మేడం చేతుల మీదుగా బొకే ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి శ్రీనివాస్ సార్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎన్సీఎస్టీ డైరెక్టర్ శ్రీ కళ్యాణ్ రెడ్డి సార్ గారికి ఏటీడీఓ వెంకటేష్ సార్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. డిప్యూటీ సెక్రటరీ కస్టోడియన్ ఆఫ్ ఎన్వీ ప్రాపర్టీ ముంబై ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. కార్యక్రమంలో భాగంగా మనకు ఎవరైతే ఈ పిటిషన్ వేశారో ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆ స్వామి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. జై శివలాల్, జై శివలాల్. మనకు ఈ రోజు అంటే 15th డేట్ మనకు ఎంతో అదృష్టమైన రోజు అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే శివలాల్ మహారాజ్ పుట్టిన రోజు ఏ రోజు 15th. ఇప్పుడు మనకు శివలాల్ మహారాజ్ రూపంలో వచ్చింది ఎవరు? హుస్సేన్ నాయక్ గారు వచ్చారు. మనకు సమస్య ఈ రోజు మనకి ఏ సమస్యలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇవాళ 10 సంవత్సరాల నుండి మనం అనుభవిస్తున్న మన మనోవేదన, సిఆర్పిఎఫ్ వాళ్ళకు దాడులు, సిఆర్పిఎఫ్ వాళ్ళు మనకు చేసిన అరాచకము, మళ్ళా వాళ్ళు మనకు చేసిన, మనకు ఇల్లు కట్టుకుంటే కూడా కాళ్ళతో తన్న రోజులు,
వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉన్నా కూడా గేట్లు తీసి మరి వాళ్ళకి తెలియకుండా మాకు రైట్స్ ఉన్నాయి, మేము తిరుగుతాం అనుకుంటూ లోపల వచ్చిన రోజులు ఉన్నాయి. మనం ఎంతో ఇబ్బంది పడ్డాం. మన ఎమ్మెల్యే గారు అప్పుడు ఎంపీ గారు కూడా సిఆర్పిఎఫ్ ఐసీ దగ్గర 2-3 సార్లు తీసుకెళ్లారు. అయినా కూడా మన సమస్యలు పరిష్కారం కాలేదు. చాలా మంది అన్ని విధాలుగా మనకు పరిష్కారం చూపే విధంగా ముందుకెళ్లారు, కానీ కాలేదు. ఈ రోజు సాక్షాత్తు సేవలాల్ మహారాజ్ వచ్చి మన ముందు కూర్చున్నాడు, నేషనల్ ఎస్టీ కమిషనర్ హుస్సేన్ నాయక్ గారు. అలాగే మనకు ఎన్ని సంవత్సరాల నుండి అంటే మనది భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు నుండి ఉన్నా కూడా మన అరకపూడి గాంధీ గారు, మన ఎమ్మెల్యే గారు రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ అన్ని శాంక్షన్ చేసి మనకు తండకు ఒక రూపము తీసుకొచ్చారు. మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నా కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు చేయడం లేదు. మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మేము ఇప్పుడు మన తండ నుండి ఒక 10 మంది మేము ఎంతో కృషి చేసి ఎంతో చేసి ఈ రోజు మీ ముందుకు మన కలెక్టర్ గారిని మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ మన హుస్సేన్ నాయక్ గారు ఇక్కడ ఉంచడం జరిగింది. మీ ముందు మన సమస్యలు మన ముందు తీసుకొచ్చారు, అది మనకు చాలా గర్వకారణము. అయితే ఇప్పుడు నేను అందరి ముందు నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ అయిన హుస్సేన్ నాయక్ గారిని వినవించుకుంటున్నా. సిఆర్పిఎఫ్ వాళ్ళు మన బస్తీ లోపల రాకూడదు. మనం ఏ విధంగా ఇల్లు కట్టుకున్నా కూడా సిఆర్పిఎఫ్ వారు అడ్డు చెప్పకూడదు. మనకు గవర్నమెంట్ నుండి ఏది శాంక్షన్ అయినా కూడా సిఆర్పిఎఫ్ వారు అడ్డు రాకూడదు. మళ్ళీ మెయిన్ విషయం ఏంటంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు బస్తీ లోపల తిరగకూడదు. ఏదన్నా కూడా వాళ్ళ బౌండరీ అయితే ఏదుందో ఆ బౌండరీ చుట్టూ మాత్రమే తిరగాలి, లోపల రాకూడదు అని చెప్పేసి మా మెయిన్ డిమాండ్స్. అలాగే సార్ మాకు ఇక్కడ గ్రేవ్ యార్డ్ ఒకటి లేదు, కమ్యూనిటీ హాల్ ఒకటి లేదు. వాళ్ళ ప్రైమరీ స్కూల్ సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బీద వాళ్ళు సార్. ఇక్కడ ఒక్క ప్రైమరీ స్కూల్ ఇప్పుడు ఈ రోజుల్లో చిన్న పిల్లలు ఎక్కడ చూస్తే అక్కడ కిడ్నాప్ తీసుకుపోయే రోజులు. మా వాళ్ళు ఇక్కడ నుండి దరిదాపుగా 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు సార్. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదవలేరు, మళ్ళా స్కూల్ బస్ కి డబ్బులు కట్టలేరు. అదేవిధంగా ఒక అంగన్వాడీ కేంద్రం సార్, అంగన్వాడీ కేంద్రం ఏంటంటే మా దగ్గర పోషకాహార లోపం ఉన్న పిల్లలు పుడుతున్నారు. గర్భిణీ స్త్రీలకు కూడా ఒక అంగన్వాడీ కేంద్రానికి పోవాలంటే మియాపూర్కి వెళ్ళాలి సార్, మియాపూర్కి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వగలరని చెప్పేసి కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా తండ సార్. అలాగే మా దగ్గర సుభాష్ చంద్రబోస్ నగర్ ఉంది సార్. సుభాష్ చంద్రబోస్ నగర్ లో కూడా 450 ఇళ్లు ఉన్నాయి సార్. వాళ్ళు కూడా సేమ్ బాధతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు సార్. వాళ్ళు కూడా మీకోసం, మీ రాక కోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇవాళ వచ్చిర్రు, మీ మాట వినడం కోసము వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు సార్. మన మిత్రుడు చెప్పినట్టుగా 15వ తారీఖు అనేది ఎస్టీ కుటుంబాల్లో ఒక సేవాలాల్ జయంతి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంచుమించుగా అలాంటి పండగ వాతావరణమే ఈ రోజు మనకి హుస్సేన్ నాయక్ గారు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు, శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక గల్లీలో సామాన్య మానవులుగా బతుకుతూ బతుకు జీవనంలో వచ్చినటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మన మిత్రులు, శ్రేయోభిలాషులు ఢిల్లీ వరకు వెళ్లి ఎస్టీ కమిషన్ ని అప్రోచ్ అయ్యి అన్ని డిపార్ట్మెంట్లని కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే మన కలెక్టర్ గారు మీ అందరికీ కూడా తెలుసు, గతంలో రోడ్ల విషయంలో, డ్రైనేజ్ విషయంలో, మంచినీళ్ల విషయంలో బ్రహ్మాండమైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. దాంతోపాటు ఈ ల్యాండ్లన్నీ కూడా పాకిస్తాన్ వాళ్ళ ల్యాండ్లు సెంట్రల్ గవర్నమెంట్ కి కస్టోడియన్ కింద వెళ్ళిపోయినాయి. దీన్ని కాపలా వేయటం, దీన్ని కాపాడటం వరకు మా బాధ్యత అనుకొని వచ్చినటువంటి కస్టోడియన్ ఇన్ఛార్జ్ గారికి, అలాగే సిఆర్పిఎఫ్ మిత్రులందరికీ, అలాగే స్థానిక కార్పొరేటర్ గారికి, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది,
అన్ని ఎలక్ట్రిసిటీ సిబ్బంది, మీడియా మిత్రులు, అలాగే మన తాండా సభ్యులు, సుభాష్ చంద్రబోస్ నగర్ సభ్యులు, ఓంకార్ నగర్ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ కూడా తెలుసు. తాండా, సుభాష్ చంద్రబోస్, ఓంకార్ నగర్, లక్ష్మీనగర్, ఓంకార్ నగర్ ఒకటే, ఓంకార్ నగర్. ఈ 3 తాండాలు చెప్పాను సార్. ఈ 3 తాండాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కస్టోడియన్ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు కూడా ఈ ప్రాంతంలో 75% వాటర్, డ్రైనేజ్, రోడ్లు చేయగలిగాం. 25% మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఓంకార్ నగర్ లో అయితే మమ్మల్ని ఎవరో ఒక్క పని కూడా ముట్టుకొని ఇవ్వలేదు. అప్పటి నుంచి అంతకుముందు కూడా పని చేసుకొని ఇస్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరెవరు ఉన్నారు అని అంటే రోజు కాయ కష్టం చేసుకునేవాళ్ళు, వాచ్మెన్లుగా పనిచేసేవాళ్ళు, ఆటోలు నడిపించేవాళ్ళు, అలాగే మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు, రకరకాల రోజు భవన కార్మికులుగా రకరకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పేద కుటుంబాలు మాత్రమే ఇక్కడ ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు. మరి 35 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చాలా మంది 35 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడ 35 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. వీలైనంత వరకు న్యాయం చేయగలిగాం. మరి కస్టోడియన్ ప్రాపర్టీస్ అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందో మరి మెయిన్ రోడ్ల మీద కనీసం సివరేజ్ క్లీనింగ్ కూడా అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితులు. శాంక్షన్ అయినాయి అని చెప్పి మేము రంజిత్ రెడ్డి గారు ఐజీ గారి దగ్గరికి వెళ్లి ఐజీ గారిని 2 సార్లు ఇన్స్పెక్షన్ కి ఇక్కడ తీసుకొచ్చి మీటింగులు పెట్టి మరి ఐజీ గారు ఒప్పుకున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా హెడ్ ఆఫీస్ కి లెటర్ రాసి చేతులు దులుపుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మరి ఇటువంటి అన్ని అధిగమించాలి అని అంటే పేద మధ్యతరగతి కుటుంబాల తరఫున కమిషన్లు ఉన్నాయి. మరి 35 సంవత్సరాలుగా జీవనం సాగిస్తా ఉన్నాం. దాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ కి మనం అప్రోచ్ అవ్వడం, వారు ఇక్కడికి రావడంతో ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు లోపల కూర్చోబెట్టి మాట్లాడారు. సవ్యంగా సాగిపోతా ఉంది. కానీ రాను రాను అరాచకం పెరుగుతా ఉంది సార్. నేను చెప్పకూడదు, యాక్చువల్గా ఒక మిత్రులు ఎప్పుడు కూడా కించపరచకూడదు. నిన్నే సుభాష్ చంద్రబోస్ నగర్ లో సహజంగా అంటే కొంతమందికి పోలీసు అనగానే భయం, కొంతమందికి మిలిటరీ అనగానే భయం. అమాయకులు ఉన్నారు. రాములు నాయక్ అనే కుటుంబ సభ్యుడు సార్ మా ఇంట్లో లోపల ఆడాళ్ళు ఉన్నారు సార్ అంటే కూడా తలుపు తీసి చూసి ఎదురు మాట్లాడినందుకు ఒళ్ళంతా బయలుదేరేటప్పుడు కొట్టిన దెబ్బలు కూడా వారం రోజులు కూడా కాల. ఇటువంటి సంఘటనలు వినగానే ఏంటంటే రకరకాల పొలిటికల్ పార్టీలు, రకరకాల సానుభూతి పనులు, డీవియేషన్స్, ఉద్యమాలు డీవియేట్ అయ్యే సమస్య వస్తుంది. కానీ మన పరిధి ఏమిటి? పరిధిని కాపాడటం అనేది ఏ అధికారికైనా కూడా మన ధర్మం. ఆ ధర్మానికి మేము కానీ కార్పొరేటర్ కానీ మా రెవెన్యూ అధికారులు కానీ కట్టుబడి ఉన్నాం. ఎక్కడ కూడా డీవియేట్ చేయలే. ఎక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాం తప్పించి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టకుండా రిక్వెస్ట్ తో పనిచేసుకుందామనే ఆలోచనతోనే వాళ్ళ పై అధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మాకేం సమస్యలు లేవు సార్. భారీ వర్షం, ఇది వరకు 4 వారాలు పడాయి. మీరు ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగారు కాబట్టి మీకు తెలుసు. ఇప్పుడు కుండపోత వర్షాలు, బిందెతో నీళ్లు పోసినట్టుగా వర్షాలు పడతా ఉన్నాయి. ఈ పేద కుటుంబాలు కాబట్టి యాస్బెస్టాస్ రేకులు వేసుకున్నారు. కొన్ని పగిలిపోయినాయి. పగిలిపోతే ఇంట్లో నీళ్లు పడతా ఉన్నాయి. ఇంట్లో పండుకోవడానికి వీల్లేదు. పిల్లల్ని ఓ పక్కకు జరిపి ఉండడానికి కూడా వీల్లేదు. ఒక్కొక్క ఇల్లు ఎంత ఉందంటే ఓన్లీ 30 గజాలు 40 గజాలు మాత్రమే. మరి ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కనీసం ఇల్లు రిపేర్ చేసుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఉండటంతో దొంగచాటుగా స్కూటర్ మీద ఒక సంచి సిమెంట్ తెచ్చుకున్నా పనిచేసేటప్పుడు అబ్జెక్షన్స్ వచ్చినటువంటి పరిస్థితి.
ఇటువంటి అన్ని ఉన్నాయి. మేము అడిగేది ఏంటంటే ఒక్కటే చెప్తున్నాం సార్, కొత్తగా ఒక్క గజం కూడా కబ్జా చెయ్యనీయం. శాసనసభ్యుడిగా, కార్పొరేటర్గా, రెవెన్యూ సిబ్బందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నా సార్. కొత్తగా ఒక గుడిసె గాని ఒక గజం గాని తీసుకోము. ఉన్న వాటికి సదుపాయాలు కలిగించి పేద మధ్య తరగతి కుటుంబాలు జీవనం సాగించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలని మాత్రమే మిమ్మల్ని రిక్వెస్ట్ గా కోరుతా ఉన్నాను. ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు సార్, సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటి పరిస్థితులు కూడా చూసాం. మురుగులో జీవనం సాగిస్తా ఉన్నారు మా వాళ్ళంతా కూడా. వీటిని అధిగమించాలంటే మీరు పెద్ద మనస్సుతో పై अधिकारुలను, ऊपर ऑफिसरों को थोड़ा कन्विंस करके थोड़ा गरीब लोगों का आशीर्वाद देना बोलकर आपका उन लोगों के सामने आपको रिक्वेस्ट करने भाई. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఒక గుడి కట్టుకున్నారు, చక్కగా పూజ చేసుకుంటున్నారు. ఒక బస్తీ दवाखाना పెట్టాం, टेम्पररी बस्ती दवाखाना में थोड़ा लोगों को सेवा कर रहे, वो पक्का बना रहा. इन लोगों को शादी करना बोले तो हैदराबाद बोले तो कैसा है आपको पूरा मालूम, बहुत कॉस्टली हो गया. छोटा फंक्शन करना बोले तो लाखों फंक्शन हॉल में भरना पड़ रहे. उसके बारे में थोड़ा एक फंक्शन हॉल बनेंगे. मैं क्या बोलूं, बाहर आके नहीं बनाता हूं, अंदर ही बना लेता हूं. ये प्रॉपर्टी के बारे में, नया प्रॉपर्टीज में मैं नहीं आता. कोई आए तो केस लगाओ, जेल भी जाओ. खाली है सो प्रॉपर्टी में रखो, 30 साल से जी रहे, उसको डिस्टर्ब नहीं करना बोल के ये स्टेज के ऊपर आपको रिक्वेस्ट कर रहे. सब लोगों थोड़ा मदद देना. आप लोगों भी जनजीवन में छोटा बड़ा लोगों सब मालूम, आपको देश को रक्षण दे रहे सैनिक लोगों, गरीब लोगों को थोड़ा रक्षण दिए तो सब लोगों उसका घर वाला, थोड़ा बच्चा लोगों, बच्ची लोगों फ्यूचर के लिए भी उन लोगों आके काम कर रहे. गांव से दूर से खाना नहीं है, पीने का पानी नहीं है, घर नहीं है, उधर से आके इधर काम करके जी रहे. उन लोगों को थोड़ा साथ दिए तो 100% सबका भगवान का आशीर्वाद रहता. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా చూసుకొని అక్కడికి కూడా ఇప్పుడే మా పెద్దలు కమిషన్ నుంచి వచ్చిన సభ్యులు ఒక పెద్ద మాట చెప్పారు. ఈ ఇంకా బయటకు పోకుండా వాళ్ళ ప్రాపర్టీ కాపాడటానికి అవసరమైతే మీరు ఫెన్సింగ్ వేసి ఇవ్వండి అని చెప్పారు. మా ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని, మా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి, మా అధికారులు కూడా రిక్వెస్ట్ చేసి అది స్పెషల్ శాంక్షన్ కింద తీసుకొని ఆ ఫెన్సింగ్ వేసి మీ ప్రాపర్టీకి కూడా రక్షణ కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎందుకంటే దూరం నుంచి వచ్చారు, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను ఎప్పుడు మీతో ఇలాంటి సమావేశాల్లో మాట్లాడుతూనే ఉన్నా, మీ పక్షాన ఉన్నాం, అన్ని పూజల్లో ఉన్నాం, అన్ని డెవలప్మెంట్ లో ఉన్నాం, అన్ని ఇబ్బందుల్లో కూడా ఉన్నాం. కాబట్టి మీ వెంట నిలబడతాం. పెద్దలు వచ్చారు ఢిల్లీ నుంచి, ఎస్టీ కమిషన్ ద్వారా మీకు న్యాయం జరుగుతుంది. కస్టోడియన్ నుంచి వచ్చారు, సిఆర్పాబి నుంచి వచ్చారు, మన కలెక్టర్ గారు వచ్చారు. చక్కటి సలహాలు సూచనలు ఇచ్చి మీ జీవన విధానానికి మెరుగైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఫ్యూచర్ లో మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చేసే బాధ్యతలు కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుంటే ఇన్ని కుటుంబాలు బాగుపడతాయి. ఇన్ని కుటుంబాల్లో దీపం పెట్టిన వారు అవుతారు. కాబట్టి ఇదొక మంచి కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి అధికారులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు అరికెప్పూడి గాంధీ గారు, అదేవిధంగా డిప్యూటీ సెక్రటరీ కస్టోడియన్ ప్రాపర్టీస్ కమలేష్ గారు, అమిత్ మిశ్రా గారు ఫ్రమ్ సిఆర్పిఎఫ్,
ఏసీ గారు, ఇతర అధికారులు, ముఖ్యంగా నడిగడ్డకు సంబంధించిన ప్రజలందరూ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడున్న మీ అందరి సమస్యలకు ఆ సమస్యల పరిష్కారానికి తోడ్మెట్టుగా మారుతుందని నేను కూడా అనుకుంటా ఉన్నా. ఇంతకుముందు సార్ లోపల మాతో డిస్కస్ చేస్తున్నప్పుడు అంటే మనకి ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటి అంటే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ పాకిస్తాన్కి వెళ్ళిపోవడం వల్ల ఇది ఎనిమి ప్రాపర్టీగా మారడం, ఆ ఎనిమి ప్రాపర్టీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కస్టడీగా ఉండడం, దానివల్ల మనకు ఇక్కడ ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలంటే మనకు ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ పర్మిషన్ సంబంధించి ఈరోజు ఈ మీటింగ్లో పరిష్కారం వైపు ముందుకు సాగే విధంగా చర్యలు ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన అంటే మినిమం ఫెసిలిటీ కంపల్సరీ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అంటే మనమంతా కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్కు వారి నామ ప్రకారం సహకరిస్తూ ఇక్కడ మనకు కావాల్సిన అమ్యూనిటీస్ ఏర్పరచుకునే విధంగా ముందుకు సాగుదామని మీ అందరితో కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి కలెక్టర్ సార్ గారు మీ అందరికీ కూడా ఈ వేదికపై నుంచి ఈరోజు నేషనల్ ఎస్సీ ఎస్టీ మెంబర్ జాటోత్ హుసేన్ నాయక్ గారు మన సమస్యలు తీర్చడానికి 15వ తారీఖున వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఈ మీటింగ్కి అతిథులుగా వచ్చినటువంటి పిఎస్సి చైర్మన్ మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ అరికపూడి గాంధీ గారికి, కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మేము గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేద్దామంటే పని కాకుండా ఉంది. శాంక్షన్ తీసుకొచ్చినటువంటి నిధులన్నీ కూడా 1.5 years అయిపోగానే ఆటోమేటిక్గా ఈ ల్యాబ్స్ అయ్యి వెళ్ళిపోవటం, మేము పని చేయలేకపోవటం జరుగుతూ ఉంది. ఈ సమస్యను ఎట్లయినా సరే అధిగమించాలని చెప్పేసి కూర్చుని మాట్లాడినప్పుడు స్వామి నాయకు మేమందరం కలిసి కూర్చుని మాట్లాడినప్పుడు వచ్చినటువంటి ఈ ఒక చిన్న ఐడియానే ఈరోజు ఈ కార్యక్రమం నాకు తీసుకొచ్చింది. తప్పకుండా ఈరోజు మీ సమక్షంలో జరిగినటువంటి ఆఫీసర్స్లో జరిగినటువంటి మీటింగ్లో మనం మాట్లాడుకునే కూడా పాజిటివ్ అవుట్పుట్స్ వచ్చి వీరికి అభివృద్ధి చేసి వారి జనజీవన స్రవంతి సాఫీగా వెళ్ళే విధంగా తోడ్పడతాయని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మా ఎమ్మెల్యే గారు కానీ మా తాండా నుంచి ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నాం మీకు, మేము పొరపాటును కూడా కొత్తగా ఎటువంటి గుడిసెలు వేయము, కొత్తగా వెళ్ళి ఆక్యుపెన్సీ చేయము. మాకున్నటువంటి 19 ఎకరాల 32 గుంటుల్లో ఉన్నటువంటి నడిగడ్డ తాండా, 6 ఎకరాల్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ నగర్, 11 ఎకరాల్లో ఉన్నటువంటి ఓంకార్ నగర్ని ఏదైతే డిమార్కేట్ చేసి లోపల మేము పనిచేసుకోవడానికి మీరు వెసులుబాటునిస్తే ఇన్ని ఫ్యామిలీస్ అందరూ కూడా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే దాదాపు 6,000 మంది ప్రజానికం నివసిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఎప్పుడు తీసుకెళ్లి వేరే దగ్గర మనం ఎక్కడ చేయడానికి కూడా కష్టం. ఉన్న దగ్గర వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వెసులుబాటు ఇస్తే మేమందరం కూడా వీళ్ళు డెవలప్ చేసుకుని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. नमस्कार. पहले मैं आप सबसे माफी मांगना चाहूंगा कि मैं आपकी भाषा में बात नहीं कर पाऊंगा, लेकिन मैं हिंदी में बात कर सकता हूँ. माननीय सदस्य राष्ट्रीय अनुसूचित जनजाति कमीशन श्री हुसैन साहब, माननीय एमएलए गांधी साहब, कलेक्टर रेड्डी साहब, एडिशनल कलेक्टर साहब, मिश्रा जी, डिप्टी कमांडेंट सीआरपीएफ और हम सबसे ऊपर यहाँ की जनता,
आज से 2 महीने पहले लगभग राष्ट्रीय अनुसूचित जनजाति कमीशन की एक हियरिंग हुई थी, जिसमें हुसैन साहब ने कहा था कि वो यहाँ आकर के वस्तु स्थिति को देख करके और फिर इसके ऊपर निर्णय लेना चाहेंगे, या इस निर्णय लेने में जितने भी भागीदार लोग हैं, चाहे वो राज्य सरकार के लोग हों, यहाँ की जनता हो, केंद्र सरकार से लोग हों, वो सभी यहाँ पर मौजूद होंगे और वस्तु स्थिति को देखेंगे और उसके बाद जो भी सही निर्णय होगा वह लिया जाएगा। उस हियरिंग के दौरान सबने एक बात कही थी जो मैं अभी तक भूला नहीं, कि ये सारे कानून, ये सारी जो व्यवस्था है वह लोगों के लिए है और लोग ही सबसे ऊपर होते हैं। तो मैं आप सबको यही आश्वासन दे सकता हूं कि राष्ट्रीय एसटी कमीशन के द्वारा जो भी निर्देश दिए जाएंगे, केंद्र सरकार उसका शब्दशः पालन करेगी और जितनी जल्दी और सफल तरीके से इसका एक जो मामला इतने सालों नहीं बल्कि दशकों से चलता आ रहा है, उसको एक निष्कर्ष पर लेकर जाएं, इसी के लिए प्रयास करेंगे। धन्यवाद। थैंक यू वेरी मच सर। అందరికీ రామ్ 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 వ్యాసేనే జై శివలాల్ జై శివలాల్। ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు గాంధీ గారికి, అలాగే మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారికి, అలాగే కార్పొరేటర్ గారు శ్రీకాంత్ గారికి, మా బంజారా బిడ్డల దైవం గాంధీ గారు, మరో గాంధీ గారు రవీంద్ర నాయక్ గారికి, అలాగే కస్టోడియల్ ప్రాపర్టీస్ కమల్జిత్ గారికి, జేసీ గారు, మా డైరెక్టర్, మీ అన్ని పనులు చేసేది వెనకాల, ముందు నేను కనిపిస్తా, వెనకాల అతను పనిచేస్తా అంటాడు, కళ్యాణ్ రెడ్డి గారికి, అలాగే మా సిఆర్పిఎఫ్ మీదనే అందరు కంప్లైంట్లు పెడతారు కాబట్టి మా సిఆర్పిఎఫ్ సంబంధించిన అమిత్ మిశ్రాజీకు, అలాగే ఆర్డీఓ గారు, మరో మిత్రులు, కమిషనర్ గారు, మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మా డిటిడిఓ గారికి, అంతకన్నా ముందు నన్ను ఇక్కడ రప్పించడానికి ప్రధాన కారణం స్వామి గారు, స్వామి గారి బృందం, వాళ్ళ టీం ఒకటి ఉంది. ఆ టీం వెనకాల అనేక కృషులు ఉన్నాయి. ఆ కృషిలో శ్రీకాంత్ గారైనా ఉండొచ్చు, మా ఎమ్మెల్యే గారైనా ఉండొచ్చు. లోకల్లో ఉన్న ఇబ్బందులు వాళ్ళే కదా, కాబట్టి వాళ్ళందరి కృషితోని వాళ్ళు వేసిన పిటిషన్ మీద పలుమార్లు నేను మాట్లాడడం జరిగింది. నేరుగా ఒకసారి తండాకు వస్తాం, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూద్దాం అని చెప్పడంతో ఇవాళ రావడం జరిగింది. మిత్రమా, ఇక మనం అన్ని పెట్టుకుండా కూర్చుంటే వీల్లేదు, కానీ మన తండావాసులు, గిరిజన బిడ్డలు, మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు దీంట్లో. దాంట్లో ప్రధానంగా నాకు వచ్చిన కంప్లైంట్లో నడిగడ తండా, అలాగే సుభాష్ నగర్ ఒకటి, సుభాష్ చంద్రబోస్ నగర్, అలాగే ఓంకార్ లక్ష్మీనగర్, రెండు ఒకటే. ఈ 3 తండాలలో ఉండి 6,000 పబ్లిక్ ఉన్నారని మన వాళ్ళు చెప్తుంటే విన్నాను. కానీ మిత్రమా, చాలా బాధాకరం. నేను ఇక్కడ చూసిన విధానంలో గతంలో కూడా చాలా మీడియా మిత్రులు రాసి దీని మీద కథనాలు, ఎలక్ట్రానిక్ మీడియా ఉండొచ్చు, ప్రింట్ మీడియా ఉండొచ్చు, అనేక మార్లు ఇక్కడ ఈ తండాలో జరుగుతున్న అని, ఇక్కడ ఉన్న గరీబులకు జరుగుతున్న అన్యాయం గురించి చాలాసార్లు రాయడం జరిగింది. నేను కూడా ఈ మధ్య కాలంలో చూడడం జరిగింది. ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా పూర్తి సహకారం మీకు అందించారు. చాలా సార్లు మీకు సపోర్ట్ గా ఉన్నారు. ఇది కూడా అక్కడే. దాంతోపాటు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా, అంటే కలెక్టర్ గారి నుండి కింద వరకు, ఆర్డీఓ ఎంఆర్ఓ వరకు మీకు పూర్తి సహకారం అందించిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల
కస్టోడియం ప్రాపర్టీ అనే ఎప్పుడో పాకిస్తాన్ అప్పుడు ఆ ల్యాండ్లు ఇక్కడ ఉండడం, అది అలాగే పడి ఉండడం వల్ల మీలాంటి వాళ్ళు ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, అవసరం ఉన్న కాడ వాడుకొని పోవడం. ఇక కబ్జాలు అనుకోండి ఒక మాట, అలా అనలేము మాట. కానీ ఇక బతకడానికి ఎక్కడో ఒక జగ కావాలి. మారుమూల గ్రామీణ తండాల గూడాల నుండి వచ్చిన వాళ్ళు బతకడానికి ఆసరా ఇక్కడ 10,000 20,000 రెంట్లు కట్టలేక బతకలేక ఏదో పూట కట్టుకొని ఆటోలో మటోలో ఏదో చిన్న ఫ్యాక్టరీలో చిన్న పనులు చేసుకొని బతుకునే వాళ్ళకు జగ కావాలి. ఇక్కడ ఖాళీ ఉన్నది కాబట్టి ఉన్నారు, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి. కానీ గతంలో వాళ్ళు అక్కడ కరెక్ట్ పట్టించుకొని ఉంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం రాకపోవు. ఇక వీళ్ళు ఇక్కడ కూర్చుంటూ పోయారు, ఇక్కడ కూర్చుంటూ పోయారు. ఇప్పుడు వాళ్ళని పంపడం అనేది పాసిబుల్ కాదు. మనం పాకిస్తాన్లో లేవు, మనం ఉన్నది మన భారతదేశంలో, అందులో మన తెలంగాణలో ఉంటున్నాం. కాకపోతే మీరు చిన్న చేంజెస్ చేసుకోవాలి. సిఆర్పిఎఫ్ జాబ్ ఏంటంటే గవర్నమెంట్ చెప్పింది చేయడం, తన ప్రొటెక్షన్ కాపాడడం వాళ్ళ జాబు. వాళ్ళని మనం తప్పుగా భావించకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయకపోతే వాళ్ళ జాబులు పోతాయి, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. కాబట్టి सीआरपीएफ के ऊपर कुछ धक्का नहीं मारना। सीआरपीएफ का जॉब जस्ट था, गवर्नमेंट बोली तो सुना, वहां रखो प्रोटेक्शन बोलते उतना खड़े हो, बार बार चेंज होते रहते, बार बार आते रहते. అలాని ఇక వాళ్ళకి ఇబ్బంది మీతోని కలిగింది కాబట్టి మీరు వాళ్ళ మీద మొత్తుకుంటారు. తప్పు పట్టలేను నేను సిఆర్పిఎఫ్ కు. కానీ మీరు కూడా ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ ప్రాపర్టీ కాపాడాలంటే ముందు పబ్లిక్ ని కాపాడాలి. మీరు పబ్లిక్ ని కాపాడకుండా పబ్లిక్ ప్రాపర్టీ కాపాడాలనుకున్నాడు తప్పు. पहले आप पब्लिक को बचाओ, बाद में पब्लिक प्रॉपर्टी बचाओ. उसके बाद जुल्म नहीं चलाना, घर पे जाके नहीं मारना, घर तक नहीं जाना था, घर तक नहीं जाना था. वो जाएगा तो आगे बहुत बड़ा इश्यू हो जाएगा, ये आप याद रख लेना. तो मैं ఇంత రెండే ముక్కల్లో చెప్పగలుగుతా, ఎక్కువద్దు. నాకు వచ్చిన పిటిషన్ తీసుకున్నాం. ఈ కమిషన్ పట్ల గతంలో నాకు తెలియదు, మీకు తెలియదు. తెలిసిన వరకు ఇది నిజంగా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తెలిసి ఉంటే ఈ పాటికి ఈ ప్రాపర్టీ ఎప్పుడో మీద అయ్యేది. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇది నేను ఒక కమిషన్ లో ఒక జడ్జి, నా స్థానం ఏంది ఒక జడ్జి స్థానం. నేను పూర్తిగా మా బంజారా బిడ్డలు ఎస్టీ బిడ్డల కోసమే ఉన్నా. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, ఈ ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళని కాపాడడం, వాళ్ళ నీళ్లు నిధులు నియామకాలు ఏదైనా ఉండొచ్చు. గత మాటలు మాట్లాడిన మాటలు, ఇల్లు కావాలి, రోడ్డు కావాలి, లైట్ కావాలి, నీళ్లు కావాలి, ఇల్లు లేకపోతే ఇల్లు ఇప్పియాలి, రేషన్ లేకపోతే రేషన్ ఇప్పియాలి, పెన్షన్ రాకపోతే పెన్షన్ ఇప్పియాలి. ఏది కావాలన్నా గవర్నమెంట్ సదుపాయాలు మీకు ఏదైనా చిన్నపాటి దుకాణాలు ఏదైనా బతకడానికి ఏదైనా పెట్టుకుంటా అంటే ఫ్రీగా బ్యాంక్ లోన్లు కూడా ఇప్పియడమే ఈ కమిషన్ జాబ్. కానీ ఇంత ఉంటుందని మనకు తెలియదు, మన బిడ్డలకు ఈ కమిషన్ పట్ల తెలియదు. ఎప్పుడో 33 సంవత్సరాల క్రితం మా సార్ చేసిండు ఎస్టీ ఎస్సీ కమిషన్ మెంబర్ రవీంద్ర నాయక్ గారు 89 లో. అప్పుడు సోషల్ అవేర్నెస్ తెలియదు, మీడియా అంతగా లేదు, ఈ కమిషన్ల పవర్లేందో పవర్ల పనులేందో విధి విధానాలేందో తెలియదు. కాబట్టి మిత్రమా, ఇప్పుడు అందరికీ తెలిసింది కొంతవరకు. ఇక ఆ తర్వాత తెలంగాణ, నేను కూడా ఇక్కడ బంజారా బిడ్డనే. నా పేరు జాటద్ హుస్సేన్ నాయకమ్మ, నాది మైబాద్ గూడూరు మండలం, నాది గూడూరు, నాది మైబాద్ జిల్లా నుండి. మైబాద్ నుండి చాలా మంది ఉన్నారు నా దగ్గర. నా ఓటర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా ఈ ఓటర్లు మా ఊరికి వచ్చి ఓటు వేయకపోవడం నేను ఓడిపోయినా. వీళ్ళంతా హైదరాబాద్ పట్టుకొని ఉన్నారు తప్ప వీళ్ళు ఊళ్ళో వచ్చి ఓట్లు వేయరు. మీకేసేస్తారు సార్, మాకేయట్లేదు. మా సార్కి వేస్తారు ఓటు, మాకేయట్లేదు. కాబట్టి ఎక్కడున్నా మీరు బాగుండాలి, మంచిగా ఉండాలి. కాబట్టి ఈ కమిషను, నేను ఈ మాట కూడా మీ అంత పబ్లిక్ లో నేను ఒప్పుకోవాల్సింది. నేను భారతీయ జనతా పార్టీ నుండి 18లో ఎమ్మెల్యే చేసిన, 19లో ఎంపీ చేసిన, మళ్ళీ 23లో ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన. 3 సార్లు ఓడించిన మన వాళ్ళు, 3 సార్లు ఓడించిన. పాపం మోడీ గారు, నరేంద్ర మోడీ గారు
ఈ బంజారా బిడ్డకు ఒక అవకాశం కల్పించాలన్నో ఏముందో మరి ప్రజలకు పనిచేయాలి సేవ చేయాలని ఏం ఆలోచించినో మా పట్ల ఏం ఆచరించినో ఈ కమిషన్ జాబ్ నాకు ఇచ్చారు. కాబట్టి ఈ జాబ్ ఇచ్చిన ముఖ్యంగా మోడీ గారు ఇచ్చిరు. సెలక్షన్ చేసింది మోడీ గారైనా ఎలక్ట్ చేసింది మాత్రం ముర్ము గారు, రాష్ట్రపతి గారు. ఆమెకు ఒక ట్రైబ్ బిడ్డ, ఒక ఎస్టీ బిడ్డ. ఈ దేశంలో ఎప్పుడైనా ఒక ఎస్టీ రాష్ట్రపతి అయినా ఘనత ఎప్పుడైనా చూసిరా? అది చేసింది కూడా మోడీ గారే. మోడీ గారే. ఇవాళ మీ ముందు నేను వచ్చి కూర్చున్నా అంటే కూడా మోడీ గారి పుణ్యమే. మోడీ గారి పుణ్యం వల్లనే నేను వచ్చి కూర్చున్నా. రేపు మీకు ఏమైనా జరిగినా మోడీ గారు ఇచ్చినట్టే. మీకు ఏది ఇచ్చినా, భారత ప్రభుత్వం మీరు ఏది ఇచ్చినా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పుణ్యమే అవుతుంది. కాబట్టి కస్టోడియల్ వాళ్ళైనా ఉండొచ్చు, సిఆర్పిఎఫ్ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఇదంతా భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ త్రూవే నేను రావడం జరిగింది. నేను ఆల్రెడీ మీ మొత్తం చూడడం జరిగింది. ఆల్రెడీ కొంతవరకు నేను ఇది చూసిన దగ్గరే మాట్లాడుతా అన్నాను. ఇక ముందు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎవరు డిస్టర్బ్ చేయకుండా పగడ్బందీగా ఈ కోర్టు ద్వారా, ఈ స్టేజ్ ద్వారా, ఈ కోర్టు ద్వారా మీకు వివరించిపోతున్నా. అలాగే కలెక్టర్ గారు, మీ ఎమ్మెల్యే గారు 2 మాటలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు కరెక్ట్ చెప్తే సార్, ఇక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం, స్కూల్ ఏర్పాటు చేస్తాం, గ్రేవీ యార్డ్ అంటే శ్మశాన వాటిక, చనిపోతే మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారంట కదా, ఇక్కడ ఆ ప్రాపర్టీ కూడా ఇక్కడ ఉండేటట్టు ఇద్దరు చెప్పడం జరిగింది. మీరు జస్ట్ నాకు ఒక చిన్న డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మొత్తం మేము చేసి పెడతాం సార్. మాకు వచ్చే ఫండ్స్ నుండో ఏదో విధంగా మీ ఎమ్మెల్యే గారు మరీ ఖచ్చితంగా చేసి సార్ ఈడ వచ్చి కూర్చున్నాడు ఇలా ఈడ కూర్చున్నారు. కాబట్టి అలాగే प्रॉपर्टी वाला को आर्मी आपके सीआरपीएफ वाले को भी बोल दे रहे सर, आगे आप अंदर मत जाना, आप बाउंड्री तक ही रहना। तो इसमें एक छोटा सा बात है, कस्टोडियन वाले को भी हम डायरेक्शन दे देंगे, आपको भी हम दे देंगे। आप पहले जो जितना गया जो है उसको पहले प्रोटेक्ट कर लीजिए, उसको करेक्ट स्टैंड कर लीजिए, उसके हिसाब से फिक्सिंग कर लीजिए। अभी मेरे घोड़ा करता रहा, फेंसिंग करना है। तो मैं आपको ये भी बात बोला, थोड़ी देर अपन बात किए जब भी हमारे गांधी जी एमएलए साहब और अपना कलेक्टर साहब ने वो भी वादा दिए, जो भी छोटा मोटा खर्चा होता वो फेंसिंग डालने के लिए वो पूरा ये दोनों खर्चा करेगा। అంటే ఇక నుండి భూమి పోవద్దంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని మనం కంట్రోల్ చేయాలి। కంట్రోల్ చేయకపోతే फिर बार बार लड़ाई करते रहेगा, वो आगे आते ही रहेगा। डेली नया कुर्सी आएगा, क्या बोलते हैं, नया सेट पे आते रहता। तो उसको उधर से बचाना है, उधर से प्रोटेक्ट करना है। तो उनको थोड़ा कमलजीत को बड़ा दिल लेके थोड़ा आपके लोगों को डायरेक्शन भी ठीक से दे दिया तो जरा वो लोगों को प्रॉब्लम नहीं खड़ा रहेगा। तो उस पर एक चीज क्या, तो अंदर जाने से बाल बच्चे हैं, छोटे मोटे बड़े लड़कियां हैं, फिर कुछ कल के दिन कुछ गड़बड़ हुआ तो पूरा आपका नाम खराब हुआ, तो गवर्नमेंट की नाम खराब हुआ, सरकारी डिपार्टमेंट की नाम कोई एक आदमी बर्बाद किया तो गवर्नमेंट की पूरी इज्जत जाएगी। तो उसके लिए बोल रहा हूं, अंदर जाके किसी को तकलीफ मत करो। अंदर जो भी है अभी बैठ गया, उनको उठाना किसी बाप का किसी का नहीं है, कोई कुछ नहीं कर पाएगा। आप सब लोग आज हम बैठे, मैं तो 3 साल का ही जिम्मेदारी है मेरा, आपका तो 60 साल तक जिम्मेदारी है पब्लिक को बचाने के लिए। ऑल पीपल, सब पब्लिक सर्वेंट्स है, सब पब्लिक के लिए काम करने के लिए, पब्लिक के लिए जीने के लिए। आपको और कुछ रास्ता नहीं है, पब्लिक को बचाने के लिए ही आपको जॉब दिए, पब्लिक की भला करने के लिए आपको जॉब दिए। सबका जॉब वही है, मेरे के साथ, मेरे साथ, हमारे साथ। मगर ये चीज है, आप कुछ भी ये मत करना, अंदर मत जाना, इससे उधर कर करिए। 1 वीक में जो भी बाउंड्रीज देख लेके, जहां तक है इधर के रेवेन्यू डिपार्टमेंट,
पुलिस डिपार्टमेंट, इधर म्युनिसिपल डिपार्टमेंट एंड लोकल कॉर्पोरेट कंपलसरी जरूरी है। लोकल कॉर्पोरेटर तो उसका गवर्नमेंट इलेक्टेड बॉडी है एंड एमएलए साहब मिलके एक बार देख लेके एक 1 वीक में हमारे को रिपोर्ट दीजिए, जहां से जहाँ जो करना है वहां से आप ये कर लेके बाउंड्री कर लीजिए। अंदर कभी कुछ लाने दे करने दे, वो लोगों को कुछ अड़ाना मत, तकलीफ मत देना, तकलीफ मत देना। छोटी शहर रवीना साहब कॉर्पोरेट साहब छोटा बड़ा एक 3-4 करोड़ का बिल पेंडिंग है कहते, और रोड ड्रेनेज पूरा कंप्लीट कराइए। हम सैंक्शन है तो करना है, तो ये लोग रोक के बोले ना, अभी वो जरा कंप्लीट करिए, 1 वीक के बाद शुरू करिए। बेसिक इम्यूनिटी जो भी है, घर बार जो भी है छोटा मोटा, उस सब करने के लिए इधर के गवर्नमेंट भी रेडी है, स्टेट गवर्नमेंट भी रेडी है, सेंट्रल गवर्नमेंट भी रेडी है आपको देने के लिए। गवर्नमेंट सेंट्रल गवर्नमेंट भी రెడీ तो మీరు ఎప్పుడు ఏమీ అనుకోకూరి, కాకపోతే మీరు కూడా వాళ్ళు కూడా ఎంప్లాయీలు, వాళ్ళ మీద జులుం చూయించకూరి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూరి। మీరు వాళ్ళు కూడా వాళ్ళ బతుకు వాళ్ళ సిపాయిలు ఎక్కడెక్కడో దూరం నుండి వచ్చి ఇక్కడ పని చేసి వాళ్ళని ఇక్కడ జాబ్ పెట్టి ఇక్కడ ప్రొటెక్ట్ చేయమని చెప్పడం వాళ్ళ పని చేసి, కాబట్టి వాళ్ళని మనం తప్పు భావించడం తప్పు। మీరు దాన్ని మళ్ళీ మరి నేను దాన్ని కూడా సమర్థిస్తా, వాళ్ళని మరి అంత మనం ఇబ్బంది పెట్టద్దు। కాబట్టి వీళ్ళకి మొత్తం డైరెక్షన్స్ వస్తాయి, వాళ్ళకి అన్ని చూస్తాం। ఒక 10 రోజుల్లో మన వారం రోజుల్లో మాకు మొత్తం రిపోర్ట్ వచ్చినాక మీకు పర్మనెంట్ రిపోర్ట్ రాస్తాం। మీరు కస్టోడియల్ ప్రాపర్టీ కాదు, వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని కూడా పిలుచుకుంటా, ఆల్రెడీ పిలిచిన 2 సార్లు, గతంలో 2 సార్లు మీ ఈ నడిగడ తండ గురించి 2 సార్లు ఢిల్లీ పిలవడం, 3 సార్లు అయినా 3 సార్లు డైరెక్షన్ పిలవడం జరిగింది। కస్టోడియల్ ప్రాపర్టీలు వాళ్ళు వచ్చారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చారు, స్టేట్ గవర్నమెంట్ కలెక్టర్ గారి నుండి వచ్చారు, వాళ్ళందరికీ మేము మాట్లాడడం జరిగింది। ఇవాళ రావడం కూడా జరిగింది, జెన్యూన్ ఏందో తెలుసుకోవాలని। అయితే నేను ఇంకో చిన్న మాట కూడా సార్, మీ లోకల్ వాళ్ళు కూడా ఈ పక్కన బాట పోతుంది కదా లోపలికి, పక్కనే కాలువ ఉంది, కావాలంటే కాలువ అవతల నుండి వేసేటట్టు ప్లాన్ చేయి। ఈ పక్క కొంచెం పాల ఉండేది, రోడ్ వచ్చేస్తుంది వాళ్ళకి, 4 మూలల రోడ్ వస్తుంది। రేపటికి పరిస్థితులు బాగుండాలి కాబట్టి जरा रोड का ख्याल देखना, रोड छोड़ के जो भी మీ కాలువ దాటి మీరు రావద్దు, కాలువ అవతల మీరు రావద్దు, కాలువ అవతల వాళ్ళు రావద్దు। అలాంటి చిన్న బేసిక్ ఏమైనా ఉంటే టెంపుల్ కట్టాలి కదా, శివలాల గుడి కట్టాలి, గట్టి కట్టాలి। కావాలంటే గుడి కట్టేటప్పుడు 1,00,000 రూపాయలు నేను ఇస్తా, 10 లక్షలు ఇస్తా కదా। ఇంకా ఏం చేస్తారు, మీరు ఓటేస్తే గెలిచినోడు కదా, నాకు ఓటేస్తే గెలవలేరు కదా। మీ గాంధీ గారు మీ కార్పొరేటర్ ఖచ్చితంగా నిలబడి మీకు డబ్బులు కూడా ఇస్తారు। తాను నాయక్ విగ్రహం అన్న, మా తాత ఠాను నాయక్ వారసులుగా మేము, నేను ఠాను నాయక్ వారసులే, నేను కూడా దాంట్లో ఒకటి। కాబట్టి ఖచ్చితంగా थोड़ा थोड़ा एक 1 वीक में जो भी है, ఒక 1 వీక్ లో సార్ వాళ్ళ కస్టోडियन टीम कमलजीत गारू ఉంటారు, अमित जी रहता एंड हमारे लोकल टीम भी रहती ना, रेवेन्यू डिपार्टमेंट तो कैसा भी रहना ही है। रेवेन्यू टीम ఉండి మా కమిషనర్ గారు చాలా పనులు చేసేట్టున్నాయి ఇక్కడ, మా కమిషనర్ గారు చాలా పనులు చేయాలమ్మా, మీరు మా వాళ్ళకు మేలు చేయాలి। ఈ దేశంలో పుట్టిన ఏ ఎస్టీ బిడ్డకైనా భూమి లేకపోతే 5 ఎకరాలు ఇవ్వాలని శాసనమే ఉంది। మేము 5 ఎకరాలు అడగట్లేము కానీ బతకడానికి ఒక 100 గజాలకు అడుగుతున్నాం, అంతే కదా। మీరు బతకడానికి 100 గజాలే అడుగుతారు। ఖచ్చితంగా ఇవన్నీ త్వరలో మీకు అన్ని అందేటట్టు, ముందు మీకు ఇబ్బంది రాకుండా చేసేటట్టు ఖచ్చితంగా చేసి పెడతాను, సరేనా। ఇక దీనికనే మిగతా తండాలు కూడా పాపం ఇనిషియేటివ్ తీసుకోండి సార్, और 3 गांव है सर, 3 जगह भी है అని కమల్జీ మాట్లాడుతుండే సార్। ఏ మెడికేటర్ నాకు తెలియదు, ఇది ఒకటే తెలుసు నాకు, కానీ మిగతా కూడా 2 ఉన్నాయి, వాటికి కూడా ఏం చేయాలి సార్, వాటికి కూడా వాళ్ళ దాంట్లో డైరెక్షన్ పెట్టి కొంచెం నాకు ఒక గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది। కలిసే ఉంటాయా సార్? సరే, ఏమున్నా కొంచెం కూర్చొని సర్దుమరిగి ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ దొరికితే ఒక 6,000 కుటుంబాలు, అందులో మా బంజారా బిడ్డలు ఏదో తండాలు గూడాలు గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు
హైదరాబాద్ లో మేము ఉన్నాం అని చెప్పుకుంటారు. హైదరాబాద్ లో మేము బతుకుతున్నాం, మేము చదివించుకుంటాం, మా పిల్లలు కూడా బాగుపడాలనే ఆశతో పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే వచ్చి వీళ్ళు. పిల్లల చదువు బాగుండాలి, వాళ్ళు మంచిగా బతకాలి, ఊళ్ళో బతకలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం వచ్చిరు. కాబట్టి వీళ్ళకి పక్క అన్ని దొరికి చేసేటట్టు చేస్తా. కానీ ఒక్క మాట చెప్తున్నా, ఇక ముందు కూడా ఈ కమిషన్ నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను ఎప్పుడు అనుకుంటాను ఇంకో సంవత్సరం అయితే నాకు మొత్తం డ్యూటీ, నా డ్యూటీ ఖతం పెట్టి మళ్ళీ ఏ డ్యూటీ పంపిస్తారో తెలియదు. కాబట్టి ఈ డ్యూటీని ఎప్పుడైనా ఈ కమిషన్ మీరు పక్కా వాడాలి. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది, మైనార్టీ కమిషన్ ఉంది, ఇలాంటి అనేక కమిషన్లు ఉన్నాయి. ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అండి, ఇవి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. ఇవాళ హైకోర్టులో, సుప్రీంకోర్టులో, సివిల్ కోర్టులో కొన్ని సొల్యూషన్స్ చాలా డిలే అవుతాయి. అంటే వాళ్ళు అక్కడ మాట్లాడుకునే అవకాశం నేరుగా వాళ్ళకి ఏముంటది అంటే ఒక లాయరు ఇంకో లాయరే మాట్లాడాలి. కానీ కమిషన్లో అట్లా ఉండదండి. కమిషన్లో ఉన్న ఒకటి ఏంటంటే ఏ పిటిషన్ కనుక కంప్లైంట్ పెట్టినో తనే మాట్లాడాలి, ఎవరి మీద కంప్లైంట్ పెట్టినో వాళ్ళే రావాలి, వాళ్ళే మాట్లాడాలి. ఇలాంటి పవర్స్ ఈ కమిషన్లకు ఉంటాయి. కాబట్టి ఈ కమిషన్ ని రాబోయే కాలంలో మీరు మంచిగా వాడుకొని మీకు కావలసిన ఈ దేశంలో పుట్టిన బిడ్డగా మీ రాజ్యాంగంలో రాసిన విధంగా మీకు రావాల్సిన అవకాశాలు ఇవి, దీన్ని పూర్తిగా వినియోగించుకుంటాలని కోరుకుంటున్నా. అలాగే ఇంకో 2-3 మీటింగ్స్ పాపం ఇంకా మీలాంటి వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు మంచి జరగాలి, మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకో 6 నెలల సంవత్సరంలో ఖచ్చితంగా మీ దగ్గర ఇవన్నీ సెట్ అయినాక నేను మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే, మీ కార్పొరేటర్ గారు పిలిస్తే అందులో మా బంజారా బిడ్డలు పిలిస్తే పక్కా వస్తా. థ్యాంక్ యూ అండి. ఇంకా దీనికన్నా మనం ఏం చెప్పలేదు. దీని అన్నిటికన్నా మీడియా మిత్రులు చాలా పెద్ద పాత్ర పోషిస్తారు ప్రతి దానికి. పాపం మా బంజారా బిడ్డలని మీరు చెప్పాలి, సపోర్ట్ చేయాలి సార్. వెనుకబడిన వాళ్ళని కాపాడడమే అన్నిటికన్నా పెద్ద పవర్ అనేది మీడియా. కానీ ఆ మీడియాని మిస్గైడ్ చేయకుండా, రాంగ్ వేలో పోకుండా రైట్ వేలో పోయి పబ్లిక్ కి సేవ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మిత్రులారా. ఖచ్చితంగా త్వరలో మీ అన్ని సొల్యూషన్స్ కి ఒక ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, గౌరవ సిఆర్పిఎఫ్ అధికారుల సహకారంతో మీ సమస్యలు అన్నింటికీ పరిష్కారం చూపిస్తానని చెప్పినటువంటి హుస్సేన్ నాయక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టిగా మీరు చెప్పడానికి ధన్యవాదాలు తెలియాలని కోరుతాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బహుకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కలెక్టర్ సార్, గౌరవ కలెక్టర్ సార్ చేతుల మీదుగా చిన్న మెమెంటోని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కరతాళ ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గౌరవ కలెక్టర్ గారికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున డిటిడిఓ మేడం గారు సన్మానం చేస్తా ఉన్నారు. గౌరవ కలెక్టర్ సార్ గారికి చిన్న మెమెంటోని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా సిఆర్పిఎఫ్ అధికారులకు ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తా ఉన్నారు. చిన్న మెమెంటోని కూడా బహుకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. కమల్ సార్ గారిని, గౌరవ కలెక్టర్ గారిని, జిల్లా డిటిడిఓ అధికారి మేడం కె రామేశ్వరదేవి గారు సన్మానం చేస్తాను. చిన్న మెమెంటోను బహుకరించాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎనిమి ప్రాపర్టీ డిప్యూటీ సెక్రటరీ కమల్ సార్ గారిని చిన్న మెమెంటోతో సత్కరించాల్సిందిగా ఎమ్మెల్యే సార్ని కోరుతా ఉన్నాం. తదుపరి మిశ్రా సార్ గారిని కూడా చిన్న మెమెంటోతో సత్కరించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.